ఏంటమ్మా మనోహరి, నీ చేతులు వణుకుతున్నాయి, నువ్వు భయపడుతున్నావా అని రామూర్తి ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే ఇది మట్టి రోడ్డు కదా, గతుకులు చాలా ఎక్కువగా ఉంటాయి, అందుకే నా చేతులు ఇలా వణుకుతున్నాయి అంతే అని మనోహరి అంటుంది. మీరు కాస్త ఊరుకోండి, ఉన్న టెన్షన్స్ చాలవంటూ మళ్ళీ టెన్షన్ పెడుతున్నారేంటి అని చెంబ అంటుంది. అవును, కాస్త ఊరుకుంటారా అని మంగళ అంటే, అయినా కూడా ఏం సమస్యలున్నాయి, ఎందుకు టెన్షన్ అని రామూర్తి ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే మనం వేరే రూట్ వెళ్తున్నాం కదా, దాని గురించి చెప్తున్నారులేండి, మీరు కాస్త ఊరుకోండి అని మంగళ చెప్తుంది. రౌడీలు టేక్ డైవర్షన్ బోర్డుని రాళ్ళని మొత్తం తీసేసి రణవీర్కి కాల్ చేస్తారు. సార్, మీరు చెప్పినట్లే వాళ్ళు వేరొక రూట్లో వెళ్ళిపోయారు, ఇక్కడ రాళ్ళు టేక్ డైవర్షన్ బోర్డుని మొత్తం కూడా తీసేసాము, పని పూర్తయిన తర్వాత మీకు మళ్ళీ కాల్ చేస్తాము, ఏం చేయాలో నాకు మొత్తం గుర్తుందిలేండి అని చెప్పటంతో, సరే పని పూర్తయిన వెంటనే ఫోన్ చేయి అని ఫోన్ పెట్టేస్తాడు. రౌడీలు అక్కడి నుంచి వెళ్ళగానే అమర్ ఆ రూటు దగ్గరికి వస్తారు. అదేంటి, ఇక్కడ రాళ్ళన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి, టేక్ డైవర్షన్ బోర్డు కూడా పక్కనే ఉంది, వీళ్ళని రూటు మారేలా ఏదైనా డైవర్ట్ చేశారా ఏంటి అని అమర్ అనుకుంటూనే సరేలే అని సరైన దారిలోనే వెళ్తారు. బాగి వాళ్ళు వెళ్ళే దారిలో కాకుండా ఊరికి వెళ్ళే సరైన రూట్లోనే అమర్ కారులో బయలుదేరి వెళ్తాడు. తర్వాత మనోహరి ఉన్నట్లుండి సడన్ బ్రేక్ వేయటంతో, ఏంటమ్మా మనోహరి, ఎందుకు ఇంత సడన్ బ్రేక్ వేసావు, నీకు కార్ సరిగ్గా డ్రైవ్ చేయటం వచ్చా రాదా అని రామూర్తి ఎందుకమ్మా వేసావని ప్రశ్నిస్తూ ఉంటే, అప్పటికే మనోహరి గజగజ వణికిపోతూ అటు చూడండి అని చూపిస్తూ ఉంటుంది. అమ్మో పులి, అమ్మో పులి అంటూ మంగళ చెంబా కూడా కేకలు పెడుతూ ఉంటారు. ఆపండి, గట్టిగా అరవకండి, సైలెంట్గా ఉంటే దాని పాటికి అదే వెళ్ళిపోతుంది అని రామూర్తి చెప్తాడు. వీళ్ళ వెనకాల ఉన్న బాగి వాళ్ళ కారు కాస్త ఆగిపోతుంది. ఏంటి రాథోడ్, మనోహరి ఎందుకు కారు ఆపింది, ఏం జరిగి ఉంటుంది అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే, అదే మిస్ అమ్మ, నాకు కూడా అర్థం కావటం లేదు, ఉండు నేను వెళ్ళి అడిగేసి వస్తానని రాథోడ్ అంటాడు. నువ్వెందుకు రాథోడ్, నేను దిగి వెళ్ళి కనుక్కొని వస్తానని అంజు అంటే, అంజు, నువ్వెందుకు, అవసరం లేదు అని పిల్లలు బాగి చెప్తూ ఉంటారు. లేదు, నేను జస్ట్ తాతయ్యని అడిగేసి వస్తాను కదా, మీరెందుకు అంత కంగారు పడుతున్నారు అని అంజు అంటే, టేక్ కేర్ అంజు, జాగ్రత్త అని బాగి మరీ జాగ్రత్త చెప్తోంది. అంజు నేరుగా రామూర్తి దగ్గరికి వచ్చి, తాతయ్య ఎందుకు కారు ఆపారు అని ముందు వస్తున్న పులిని గమనించుకోకుండా ప్రశ్నిస్తూ ఉంటుంది. అయ్యో అంజు, పులి పులి, వెళ్ళిపో అని రామూర్తి వాళ్ళు చెప్తూ ఉంటే, ఏమైంది తాతయ్య అంటూ అప్పుడు అంజు పులిని చూస్తుంది. అయ్యో తాతయ్య, టైగర్ తాతయ్య, డోర్ ఓపెన్ చేయండి తాతయ్య అని అంజు కేకలు పెడుతూ ఉంటే, అంజు వచ్చేసేయి అని బాగి కార్ దిగి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే, మిస్ అమ్మ వద్దు, వెళ్ళొద్దు అని రాథోడ్ బాగిని రానివ్వకుండా గట్టిగా పట్టుకొని ఉంటాడు. రామూర్తి డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే డోర్ ఓపెన్ అవ్వదు. ఈ లోపల పులి చాలా దగ్గరికి వస్తూ ఉంటుంది. అయితే అప్పుడే డోర్ ఓపెన్ అయిపోవటంతో అంజుని రామూర్తి వెంటనే కార్ లోపలికి తీసేసుకొని కార్ డోర్ని క్లోజ్ చేసేసుకుంటాడు. పులి కాస్త కారు ఎక్కి కాసేపు డ్యాన్స్ చేసి తర్వాత బాగి వాళ్ళ కారు దగ్గరికి వెళ్ళి వాళ్ళ కారు అద్దంపై అటు ఇటు తిరుగుతూ కాలి గోర్లతో రక్కుతూ ఉంటుంది. మిస్ అమ్మ, పిల్లలు ఎవరూ కూడా కదలకుండా కూర్చోండి, దానిపాటికి అదే వెళ్ళిపోతుంది అని రాథోడ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. అలా కాసేపు అయిన తర్వాత పులి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిస్సమ్మ, పులి వెళ్ళిపోయింది, ఇంకేమీ కంగారు పడకు మిస్సమ్మ అని రాథోడ్ చెప్తుంటే, అనవసరంగా మనం ఈ అడవిలోకి వచ్చామనిపిస్తోంది రాథోడ్ అని బాగి అంటుంది. కాసేపట్లో మనం మెయిన్ రోడ్ ఎక్కేస్తాం మిస్సమ్మ, నువ్వేమీ కంగారు పడకు అని రాథోడ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఏంటే, ఈ అడవిలో ఇలా నువ్వు కార్ దిగి వచ్చేయటమేనా, కాస్త ఉండి ఉంటే ఆ పులికి నువ్వు ఆహారం అయి ఉండే దానివని మంగళ అరుస్తూ ఉంటుంది. చూడు, పులి వెళ్ళిపోయింది కదా, నువ్వు పాపం తిట్టకు అని రామూర్తి అంటాడు. అవునమ్మా అంజు, ఎందుకు వచ్చావు అని రామూర్తి అంటుంటే, ఇప్పుడు నాకేమీ కాలేదు కదా తాతయ్య, నేను పులిని దగ్గర నుంచి చూశానులే అని అంజు అంటే, కాస్త ఉండి ఉంటే తినేసి ఉండేదని మంగళ అంటుంది. పులి వెళ్ళిపోయిన తర్వాత రామూర్తి అంజుని బాగి వాళ్ళ కార్ దగ్గరికి తీసుకువస్తాడు. అంజు నీకేం కాలేదు కదా అని పిల్లలు మరీ అడుగుతూ వాళ్ళ మధ్యలో కూర్చోపెట్టుకుంటారు. అమ్మ బాగి, పులి వెళ్ళిపోయింది, ఇంకోసారి మేము కారు ఆపితే ఎవరు కారులో నుంచి దిగకండి, అద్దాలు కూడా బాగా వేసుకోండి అని రామూర్తి చెప్తాడు. అలాగే సార్, మేం దిగము అని రాథోడ్ బాగి ఇద్దరూ చెప్తారు. మళ్ళీ వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటారు. అమర్ వెళ్లే దారిలో ఒక చెక్ పోస్ట్ రావటంతో బాగి వల్ల 2 కార్ నెంబర్లని ఇచ్చేసి, ఈ 2 వెహికల్స్ ఇలా వెళ్ళాయేమో చూసి చెప్పండి అని అడగటంతో, సార్ ఈ 2 వెహికల్స్ ఇలా వెళ్ళలేదు సార్ అని వాళ్ళు చెప్తారు. బాగా చెక్ చేయండి, ఇటే వచ్చి ఉండాలి అని అమర్ అంటే, సార్ వచ్చిన ప్రతి వెహికల్ నెంబర్ని మేము నోట్ చేసుకుంటాం సార్, ఇటువైపు రాలేదు సార్ అని వాళ్ళు తేల్చి చెప్తారు. ఈ మధ్య ఏమైనా రోడ్డు
దారి మళ్లించడం లాంటిది ఏదైనా చేశారా అని అమర్ అడగటంతో అలాంటిదేమీ లేదు సార్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేసేస్తారు. అంటే ఖచ్చితంగా వాళ్ళని ఎవరో ప్రీ ప్లాన్డ్‌గా దారి మళ్లించారనమాట అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటే, సార్ ఏమైంది సార్? ఎనీథింగ్ ప్రాబ్లమ్ అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. అబ్బే ఏమీ లేదులే అంటూ అమర్ మళ్ళీ బయలుదేరి వస్తూ ఉంటాడు. ఈసారి మనోహరి వాళ్ళ కారుకి ఎదురుగా రౌడీలు అడ్డుగా నిలబడి ఉంటారు. ఎవరు వీళ్ళంతా? ఎందుకిలా నిలబడి ఉన్నారు? ఎవర్రా మీరు? అని రామూర్తి గట్టిగా అరుస్తూ ఉంటాడు. మర్యాదగా మీరంతా కారు దిగుతారా లేదా? అని కత్తులు, రివాల్వర్ చూపిస్తూ రౌడీలు బెదిరిస్తూ ఉండటంతో అందరూ కారు దిగుతారు. ఎవర్రా మీరు? అడ్డు తప్పుకోండి అని నేను ఆర్మీ వాణ్ణి. ఎవరు మీరంతా? అని రాథోడ్ ప్రశ్నిస్తూ ఉంటే వెంటనే రౌడీలు రాథోడ్ని కొట్టి పీకపై కత్తి పెట్టి రివాల్వర్ని గురి పెడతారు. ఎవరు మీరు? మీకేం కావాలి? ఎందుకు మా రాథోడ్ని అలా కొడుతున్నారని బాగి ప్రశ్నిస్తూ ఉంటే, చెంబా మనం ఇద్దరము కూడా నటిద్దాం, రణ్వీర్ ఏర్పాటు చేసిన రౌడీలే అని మనోహరి చెప్తూ ఉంటుంది. ఎవర్రా మీరు? నేను మిమ్మల్ని చంపేస్తాను జాగ్రత్త అని మనోహరి చిటికెలు వేస్తూ వార్నింగ్ ఇస్తుంటే, అవును మా మనోహరి మేడం చేతిలో మీరు చచ్చిపోతారా, అడ్డు తప్పుకోండి అని చెంబా కూడా తెగ నటిస్తూ ఉంటుంది. ఏంటే మీరు నన్ను చంపేది? అని వెంటనే ఆ రౌడీ వెధవ చెంబ పగలగొడతాడు. దాంతో చెంబ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, ఏంటి మా చెంబానే కొడతావా? ఎంత ధైర్యం? నా చేతిలో మీరు చచ్చిపోతారు అని మనోహరి కూడా అరుస్తూ ఉంటుంది. అయితే ఆ రౌడీ మనోహరి చెంప కూడా పగలగొట్టడంతో అందరూ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంట్రా నన్నే కొడుతున్నావు? నేను మనోహరిని, నా గురించి రణ్వీర్ చంపలేదా? అని మనోహరి రౌడీ దగ్గరికి వచ్చి మరీ మాట్లాడుతూ ఉంటుంది. నన్నే కొడతావా? నిన్ను చంపేస్తానని మనోహరి వార్నింగ్ ఇస్తుంటే, ఏంటే మళ్ళీ నువ్వు నన్ను చంపుతానని మాట్లాడుతున్నావు అని మళ్ళీ ఆ రౌడీ రెండోసారి మనోహరి చెంప పగలగొడతాడు. వీళ్ళు రణ్వీర్ పంపించిన రౌడీలు అయి ఉన్నట్లు లేదు మనోహరి అని చెంబ అంటే, ఆ రణ్వీరు అందరినీ చంపేయమన్నట్లున్నాడు, అందుకే వీళ్ళు ఇలా చేస్తున్నారని మనోహరి చెంపపై చేయి పెట్టుకొని మరీ షాకింగ్గా వింటూ ఉంటుంది. అసలు మీకేం కావాలని రాథోడ్ బాగి ప్రశ్నిస్తూ ఉంటే, మీ ప్రాణాలు కావాలని రౌడీలు చెప్తారు. ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ కూడా లేవు అని మనోహరి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అసలు మీరేంటా మా ప్రాణాలు తీసేది అని రామూర్తి రాథోడ్ వాళ్ళ మీదికి తిరగబడడంతో వెంటనే రౌడీలు కాస్త రాథోడ్ తల పగలగొడతారు. మిస్సమ్మ, రామూర్తి గారు మీరు పారిపోండి సార్, పిల్లల్ని తీసుకొని పారిపోండి అని రాథోడ్ చెప్తూ ఉంటే అందరూ పరుగులు పెడుతూ ఉంటారు. వాళ్ళు పారిపోతున్నారు, పదండ్రా వెళ్ళి పట్టుకుందాం అని రౌడీలు వెంట పడుతూ ఉంటే ఇక్కడ రాథోడ్ కుప్పకూలి స్పృహ కోల్పోతాడు. బాగిని తీసుకొని నలుగురు పిల్లలు కూడా పరుగులు పెడుతూ ఉంటారు. అయితే ఈ లోపల ఒక నలుగురు రౌడీలు బాగికి పిల్లలకి ఎదురు వచ్చి అడ్డకిస్తారు. అయితే పిల్లలు వాళ్ళ చేతుల్ని, కత్తులున్న చేతుల్ని అడ్డు పట్టుకుంటూ ఉంటే బాగి అప్పుడు పిల్లలు మీరు పారిపోండి, వీళ్ళని నేను చూసుకుంటాను, మీరు ముందు పారిపోండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అని బాగి చెప్తూ ఉంటుంది. అమ్ము అయితే వాళ్ళని ఒక కత్తితో ఒక చిన్న ఘాటు పెట్టి కంట్లో మన్ను కూడా పోస్తుంది. అయినా కూడా వాళ్ళు పిల్లల్ని వెంటపడుతూ ఉంటారు. బాగి చాలా ఎక్కువసేపు బతిమలాడి చెప్పడంతో నలుగురు పిల్లలు కూడా పరుగులు పెడుతూ ఉంటారు. దీన్ని నేను చూసుకుంటాను, ఆ పిల్లలు పారిపోతున్నారు, వాళ్ళని మీరు పట్టుకోండి అని ఒక రౌడీ చెప్పడంతో మిగతా రౌడీలు పిల్లల్ని వెంటపడుతూ ఉంటే ఈ రౌడీ ఇక బాగిని కత్తితో పొడవటానికి కత్తిని ఎత్తుతాడు. అయితే బాగి తన చేత్తో వాడి చేతిని అడ్డు పట్టుకుంటుంది. అలా బాగి తన బలాన్ని మొత్తం ఉపయోగించి ఆ రౌడీ వెధవని కత్తితో సహా కింద తోసేసి మళ్ళీ అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటుంది. గుప్తా గారు ఎందుకో నా ఎడం కన్ను కొట్టుకుంటోంది, మా వాళ్ళకి ఏదో కీడు జరుగుతోంది అనిపిస్తోంది, మాయా దర్పణం తెరిచి చూపించండి అని ఆరు వేడుకోవటంతో మాయా దర్పణం ఓపెన్ చేయగానే రౌడీలు వాళ్ళనందరినీ తరుముతున్నది కనిపిస్తూ ఉంటుంది. గుప్తా గారు ప్లీజ్ నన్ను కిందికి పంపించండి అని ఆరు వేడుకుంటూ ఉంటే, ప్రభు ఆజ్ఞ లేనిదే నేను పర్మిషన్ ఇవ్వలేను అని గుప్తా గారు చెప్తారు.